హలో గైస్ ఎట్లున్నారు అందరూ. సో ఫైనలీ కెమిస్ట్రీ వీడియో కూడా వచ్చేసింది. మ్యాథ్స్ ఫిజిక్స్ అయిపోయింది. కామెంట్లు కొట్టమని చెప్పిన కొట్టేసిండ్రు. ఆ తర్వాత అన్నారు అన్న ఎన్ని రోజులు అంటే ఏం ఒక వారం రోజులు ఏం కాలే, 3 days బ్యాకే చేసిండే, 3-4 days బ్యాక్. కానీ మీరు ఒక రోజులోనే ఆ టార్గెట్ ఫుల్ఫిల్ చేసిండ్రు. ఒక 300+ కామెంట్స్ కొట్టమంటే కొట్టేసిండ్రు వెంటనే. సూపర్ అబ్బా. ఓకే, సో దానికోసం కొంచెం టైం పట్టింది. ఓకే, ఒక 1 day ఎక్స్ట్రా తీసుకున్నా. యాక్చువల్గా ఈ వీడియో ఒక రోజు ముందే రావాల్సింది, బట్ నో ప్రాబ్లం. ఈ వీడియోలో మీకైతే ఈజీగా 25+ కెమిస్ట్రీలో ఎట్లా స్కోర్ చేయొచ్చు, మోస్ట్ ఈజీ అండ్ మోస్ట్ ప్రాక్టికల్ వే. ఎట్లయితే నేను మ్యాథ్స్ ఫిజిక్స్కి చెప్పినో కెమిస్ట్రీ కూడా నేను డిస్కస్ చేయబోతున్నా. మీరు మ్యాథ్స్ ఫిజిక్స్ మిస్ అయితే మాత్రం వెళ్ళి వీడియోస్ చూడండి, మన ఛానల్లో ఉన్నాయి. చాలామంది స్టూడెంట్స్కి హెల్ప్ చేసింది అది. ఓకే, ప్రిపరేషన్లో. సో మీరు కూడా మిస్ అవ్వకండి. సో లెట్ us నాట్ వేస్ట్ ఎనీ మోర్ టైం. అయితే ఇప్పుడు ఈ సిరీస్ ఒకటి అనుకుందాం మనం. హౌ టు స్కోర్ 25+ ఇన్ కెమిస్ట్రీ ఒకటి అనుకున్నాం కదా. అంటే హౌ టు స్కోర్ 25+ ఈజీలీ ఇన్ ఫిజిక్స్, హౌ టు స్కోర్ 60+ ఇన్ మ్యాథ్స్, ఇట్లా ఒక సిరీస్ నడుస్తుంది. నేనేమనుకున్నా అంటే యాక్చువల్గా నేను ఇన్ఫాక్ట్ దానివల్లే లేట్ అయింది. దట్ ఒక రోజు నేను మొత్తం కూర్చొని లాస్ట్ 3-4 years పేపర్స్ అన్ని అనాలిసిస్ చేస్తుంటే మ్యాథ్స్, దాంతోపాటు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ గుడ్ నంబర్ ఆఫ్ టాపిక్స్ చెప్తున్నా కదా, గుడ్ నంబర్ ఆఫ్ టాపిక్స్, మోడల్స్, ఫార్ములాస్ అన్నీ కూడా రిపీట్ అవుతూ వస్తున్నాయి. అండ్ అది మ్యాథ్స్లోనే కాదు, ఫిజిక్స్ కెమిస్ట్రీ అన్నిట్లో కూడా. సో అట్లా లిస్ట్ డౌన్ చేస్తే మంచి లిస్ట్ వచ్చింది. అండ్ అవి ఆల్మోస్ట్ ఒక 40-60 మార్క్స్ మధ్యలో ఉన్నాయి అబ్బా, వెయిటేజ్ చూసుకుంటే. సో ఐ థాట్ అది కూడా చేద్దాం, మంచిగా మీకు హెల్ప్ అవుతుంది. కానీ దానికి కొంచెం మోటివేషన్ కావాలి. ఓకే, సో మీ టార్గెట్ నెక్స్ట్ వీడియోకి 300+ కామెంట్స్. ఏందన్నా ఊరికే కామెంట్స్ టార్గెట్ ఇస్తాం అనుకోకండి. ఓకే, కొంచెం మనకు కూడా మీరు నాకున్న ఒకటే కమ్యూనికేషన్ కామెంట్స్ రాబాయి. మీరు ఎట్లన్నా ఏమన్నా చెప్పండి రాబాయి, ఏమన్నా ఏమన్నా ఇన్పుట్స్ ఉంటే, ఏమన్నా ఇష్యూస్ ఉంటే చెప్పండి అంటే చెప్పరు. అట్లీస్ట్ ఇట్లా కామెంట్లు కొట్టినా కొంచెం మాకు మోటివేషన్ ఉంటుంది. లేదు స్టూడెంట్స్ చూస్తున్నారు, ఓకే స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు, స్టూడెంట్స్ చదువుకుంటున్నారు అని. సో వెంటనే మీరు 300+ కామెంట్స్ కొట్టేసేయండి. నెక్స్ట్ వీడియో మీకు మోస్ట్ ప్రెడిక్టెడ్ టాపిక్స్ ఇన్ మ్యాథ్స్ అయితే మీకు తీసుకురాబోతున్నా. చాలా చాలా హెల్ప్ అవుతుంది. మంచి రీసెర్చ్ చేసి అయితే తీసుకొస్తాం. ఓకే, సో నో ప్రాబ్లం. ఓకే, సో కమింగ్ టు దిస్ పర్టికులర్ వీడియో, అండ్ దీనికన్నా ముందు షేర్ చేయండి మీ దోస్తుగాళ్ళకి, మీ కాలేజ్ గ్రూప్స్కి, మస్తు యూజ్ అవుతుంది ఇవన్నీ. సో ఫస్ట్ కెమిస్ట్రీలో అసలు ఎన్ని మార్క్స్ టార్గెట్ చేయాలన్నా నేను చెప్తున్నాను. ఒక ఈజీ టు యావరేజ్ స్టూడెంట్ అయినా, అంటే ఒక బిలో యావరేజ్ టు యావరేజ్ స్టూడెంట్ అయినా, నువ్వు ఈజీగా ఏం లేకపోయినా 21-23 మార్క్స్ తెచ్చుకోవచ్చు రాబాయి కెమిస్ట్రీలో. ఎందుకంటే కెమిస్ట్రీలో ఈజీ టు బిలో యావరేజ్ క్వశ్చన్స్ 21-23 వస్తాయి పక్క. అదే నువ్వు యావరేజ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే ఒక 12-14, అండ్ టఫ్ చూసుకుంటే హార్డ్లీ 5-7. మీరు కావాలంటే లాస్ట్ 3-4 years పేపర్ చూడండి. కెమిస్ట్రీలో టఫ్ క్వశ్చన్ మ్యాక్సిమం 5 questions లేదా 7 questions కన్నా ఎక్కువ రావు అబో యావరేజ్ టు టఫ్ క్వశ్చన్స్. అంటే మీరు కొంచెం గట్టిగా కాన్సన్ట్రేట్ చేస్తే 30-32 స్కోర్ కూడా చేసుకోవచ్చు. నేను ఎఫ్సెట్ రాసినప్పుడు కెమిస్ట్రీలో నా స్కోర్ 32 వచ్చిండే. ఎందుకు ఈజీ టు బిలో యావరేజ్, యావరేజ్ రెండు కలిపితేనే 30-32 క్వశ్చన్స్ వచ్చేసినాయి. సో అందుకే కెమిస్ట్రీలో 25+ అని చెప్పిన. మీ టార్గెట్ అయితే 30 పెట్టుకోండి మినిమం. ఓకే, అండ్ స్కోర్ చేయొచ్చు, ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఎట్లా అంటే మీరు ఒకసారి వెయిటేజ్ చూడండి. ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి అన్న ఎన్ని వస్తున్నాయి? 14-15 మార్క్స్. ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 12-13 మార్క్స్. ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి 12-13 మార్క్స్. ఇప్పుడు లెట్స్ సే ఫిజికల్ కెమిస్ట్రీ కొంతమంది క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, అది కష్టం అనుకుంటే ఆ 12-13 మార్క్స్ మీరు వదిలేసిన, ఆర్గానిక్ ఇనార్గానిక్ మీరు ఎంత చదివితే, ఎన్ని గుర్తుపెట్టుకుంటే అంత స్కోర్ చేయొచ్చు. ఆల్మోస్ట్ డైరెక్ట్గా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి మనకి డైరెక్ట్ టెక్స్ట్ బుక్ నుంచే క్వశ్చన్స్ డైరెక్ట్గా ఫ్రేమ్ అవుతాయి. అండ్ ఇందులో టైం కూడా పట్టదు, మోస్ట్లీ థియరిటికల్ క్వశ్చన్సే ఉంటాయి కాబట్టి. సో మీరు ఆర్గానిక్ ఇనార్గానిక్ కలిపినా ఏం లేకపోయినా 26-28 క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడే. సో ఫిజికల్ మీరు వీక్ అయినా కూడా స్టిల్ యూ కెన్ స్కోర్ 25+ ఈజీలీ. సో ఇది మీకు వెయిటేజ్ అయితే. కానీ ఆబ్వియస్లీ నేనేం చేసిన అంటే ఈ మొత్తం అన్ని చాప్టర్స్ని ఐ హావ్ డివైడెడ్ దిస్ ఇంటూ ప్రయారిటీ ఆర్డర్స్ అనమాట. అంటే మీకు ఇందులో మొత్తం మనకి 26 చాప్టర్స్ ఉన్నాయి కెమిస్ట్రీలో, ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ కలుపుకుంటే. ఆ 26 చాప్టర్స్ నుంచి నేను ఏం చేసిన అంటే మీకు చాప్టర్ వైజ్ వెయిటేజ్, దాంతోపాటు ప్రయారిటీ ఆర్డర్. అంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా కెమిస్ట్రీ, లేదా మీరు ఎట్లా ప్రిపేర్ అవ్వాలని ఆలోచిస్తున్నాం, మీరు కెమిస్ట్రీలో ఫస్ట్ అయితే ఈ ప్రయారిటీ 1 చాప్టర్స్ కంప్లీట్ చేయండి. ఏవన్నా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసిన
ఈ ప్రయారిటీ 1 చాప్టర్స్ ఏంటి అంటే దీనిలో నుంచి వచ్చే క్వెషన్స్ అన్నీ ఈజీ టు బిలో యావరేజ్ మధ్యలోనే ఉంటాయి. అంటే మోస్ట్లీ థియరిటికల్ క్వెషన్స్, డైరెక్ట్ ఫార్ములా అప్లికేషన్, డైరెక్ట్ కాన్సెప్ట్ అప్లికేషన్, ఎక్కువ అక్కడ ఇక్కడ తిప్పడాలు, మల్టీ కాన్సెప్ట్స్ అవన్నీ ఏమి ఉండవు. అవి ఏ చాప్టర్స్ నుంచి అన్నా అంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈ చాప్టర్స్ నుంచి అటామిక్ స్ట్రక్చర్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, ఇవన్నీ చాప్టర్స్ నుంచి మీకైతే ఈజీ టు యావరేజ్ మధ్యలోనే, బిలో యావరేజ్ మధ్యలోనే క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ఇవన్నీ కలుపుకొని 24 to 26 మార్క్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు, ఇవన్నీ నువ్వు కరెక్ట్గా ప్రిపేర్ అయితే. సో నీ ఫస్ట్ టాస్క్ ఏంటి, ఈ ప్రయారిటీ 1 చాప్టర్స్ అని ఖతం చేసుకో. ఆ తర్వాత నెక్స్ట్ ఏందన్నా అంటే ప్రయారిటీ 2 చాప్టర్స్. ప్రయారిటీ 2 చాప్టర్స్ చూడొచ్చు ఇక్కడ, ఈ లిస్ట్ ఆఫ్ చాప్టర్స్ ఏవైతే ఇచ్చినో ఇవన్నీ ప్రయారిటీ 2 చాప్టర్స్ అనమాట. ఇందులో నుంచి మీకు 13 మార్క్స్ వస్తాయి. సో మీరు ఫస్ట్ అయితే ఈ చాప్టర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ప్రయారిటీ 1, ఆ తర్వాత ప్రయారిటీ 2 నేర్చుకోండి. ఇందులో అగైన్ యావరేజ్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, మోస్ట్లీ కొంచెం కాన్సెప్షువల్ అండర్స్టాండింగ్ ఎక్కువ పడుతుంది ఇక్కడ. ఓకే, కొంచెం మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఈ చాప్టర్స్ కూడా ఈజీగా మీరైతే సాల్వ్ చేసేసుకోవచ్చు. లేదన్నా కొంచెం ఎక్కువ అయిపోయింది అంటే ఒక పని చేయండి, మీరు ప్రయారిటీ 1 మొత్తం 100% ఆఫ్ ప్రయారిటీ 1 చాప్టర్స్ కంప్లీట్ చేసుకోండి. అట్లీస్ట్ ప్రయారిటీ 2లో ఉన్న 1 2 3 4 5 6 7 8 9 చాప్టర్స్లో అరే అట్లీస్ట్ ఈ పైన ఈ 1 2 3 4 చాప్టర్స్ అని చదువుకొని పోరా. ఈ నుంచే నీకు 8 మార్క్స్ కవర్ అవుతున్నాయి. 8 మార్క్స్ మినిమం, అంటే 8 మార్క్స్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మీకు ఈ ప్రయారిటీ 2లో మీరు మొత్తం చాప్టర్స్ కంప్లీట్ చేసే టైం లేకపోయినా 50% కంప్లీట్ చేసినా కూడా స్టిల్ యుల్ బీ ఏబుల్ టు స్కోర్ 25+. ఓకే, ఆ తర్వాత ఫైనలీ ప్రయారిటీ 3 అబోవ్ యావరేజ్ టు టఫ్ వస్తాయి. ఇందులో ఓన్లీ 3 చాప్టర్స్ ఉన్నాయి అంతే, ఆల్డిహైడ్స్, కీటోన్స్, కార్బోలిక్ యాసిడ్స్, ఇంకా కెమికల్ థర్మోడైనమిక్స్. మోస్ట్లీ ఇందులో ఫిజికల్ కెమిస్ట్రీకి సంబంధించి ఉన్నాయి. ఇందులో ఒక 5 to 7 క్వశ్చన్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, టఫ్, అబోవ్ యావరేజ్ టు టఫ్. మీకు టైం లేదు అంటే ఈ చాప్టర్స్ వదిలేసుకోండి. లేదు కొంచెం టైం ఉంది అంటే అయినా నాకు ఇంత టఫ్ లెవెల్ ఎందుకులే అనుకుంటే అట్లీస్ట్ ఇందులో నుంచి ఐపీఈ లెవెల్ వరకైనా నేర్చుకొని వెళ్ళండి. అట్లీస్ట్ ఐపీఈ లెవెల్ వరకైనా ఈ చాప్టర్స్ నేర్చుకొని వెళ్ళండి. ఎందుకంటే చెప్పలేం, కొన్నిసార్లు మనోడు ఈ చాప్టర్స్ నుంచి ఈజీ క్వశ్చన్ ఇచ్చిండు అనుకోండి, ఎందుకు ఆ ఒక్క మార్క్ అయినా వదులుకోవడం, అందుకే చెప్తున్నాం. ఓకే, సో ఇందులో అర్థమైంది కదా. సో ఈ ప్రయారిటీ 3, ప్రయారిటీ 2, ప్రయారిటీ 1 ఈ ప్రయారిటీ వేస్లోనే చాప్టర్స్ మీరు కంప్లీట్ చేసుకుంటా పోండి. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో ఇలా చేస్తే మాత్రం మీకు ఇందులో క్లియర్ కట్ చాప్టర్ వెయిటేజ్ ఉంది అండ్ ఆల్సో ప్రయారిటీ ఆర్డర్ మెన్షన్ చేసిన సిలబస్ ఎట్లా కంప్లీట్ చేయాలో. సో ఇది మీరు ఫాలో అవ్వండి, ఏం టెన్షన్ లేదు. కెమిస్ట్రీ ఆరామ్సే 25+ అయితే స్కోర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎట్లా ప్రిపేర్ అవ్వాలన్నా ఇది ఆల్రెడీ నేను మన దీనికి చెప్పినా, మళ్ళీ చెప్తున్నాం. ఓకే, మన ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్లో 1 షాట్ వీడియోస్ చూడండి, మన ఛానల్లో ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి కెమిస్ట్రీకి సంబంధించి. మన ఛానల్ కాకపోయినా నేను బుక్ నుంచి ప్రిపేర్ అవుతున్నా అంటే ఓకే, నేను వేరే ఛానల్ చూస్తా అంటే ఓకే, నేను ఆఫ్లైన్ చదువుకుంటున్నా అంటే ఓకే, నాకు సంబంధం లేదు. నువ్వు ఏడికెళ్ళి చదువుతున్నావు సంబంధం లేదు, నువ్వు చదువుతున్నావా లేదా ఇంపార్టెంట్ నాకు. సో 1 షాట్ వీడియోస్ ఆర్ ఎక్కడి నుంచి అయినా ఈ సిలబస్ కంప్లీట్ చేసుకో. ఒక్కొక్క చాప్టర్ అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే కెమిస్ట్రీ వెరీ ఇంపార్టెంట్ అబ్బా. ఇది నాకైతే చాలా వర్క్ అయింది, అంటే నాకే కాదు మస్తు మంది స్టూడెంట్స్కి వర్క్ అయింది. నోట్స్ రాసుకో. ఓకే, నోట్స్ రాసుకో. అంటే మేము కావాలంటే మన యాప్లో ఈ ఫ్రీ క్రాష్ కోర్స్ లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, మీరు దానిలోకి వెళ్ళిపోతే యాప్లో ఆల్రెడీ మేము ప్రతి చాప్టర్కి సంబంధించి కాన్సెప్ట్స్, ఫార్ములాస్ అండ్ కెమిస్ట్రీలో ఉన్న రియాక్షన్స్ అవన్నీ ఒక దగ్గర నీట్గా పెట్టించినాం. ఓకే, కానీ అవి మీరు కావాలంటే రివిజన్కి యూజ్ చేసుకోండి, క్విక్ రివిజన్కి. కానీ ఈ నోట్స్ ఉంది కదా, నోట్స్ పక్కా రాసుకోండి. ఒక చాప్టర్ ఉంది, ఆర్గానిక్ కెమిస్ట్రీ చాప్టర్ ఉంది, అందులో మీకు మొత్తం చాప్టర్ చదువుతున్నప్పుడు మీకు తెలుస్తుంది ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ అని. ఆ పాయింట్స్ని మీరు అన్నీ ఒక 2-3 పేజెస్లో పట్టేలాగా చిన్నగా రాసుకోండి. అప్పుడు ఏం చేస్తారు తెలుసా, తర్వాత ఆ పేజెస్ని మీరు రివైజ్ చేయండి, ఆ పేజెస్లో ఉన్న ప్రతి పాయింట్ రివైజ్ చేయండి. నేను కెమిస్ట్రీకి అట్లనే చేసిన. అప్పుడు ఏమవుతుందంటే అది నువ్వు రోజు రివైజ్ చేసుకుంటూ ఉంటే అది ఆటోమేటిక్గా నీ బ్రెయిన్లో ఫీడ్ అయిపోతుంది. ఎగ్జామ్లో నీకు డైరెక్ట్ క్వశ్చన్ వచ్చేస్తుంది, నీకు ఎక్కడ కన్ఫ్యూజన్ ఉండదు. సో కెమిస్ట్రీలో మార్క్స్ తెచ్చుకోవడానికి ఇదే అబ్బా టెక్నిక్, సింపుల్ టెక్నిక్. నాకు వర్క్ అయింది, చాలామంది స్టూడెంట్స్కి వర్క్ అయింది, మీకు వర్క్ అవుతుంది. సో నోట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, నోట్స్ రాయండి. అలానే పేజీలు నోట్స్ రాయకండి. చిన్నగా ఒకటే పేజ్లో నేను ప్రిపేర్ అయినప్పుడు ఏం చేసిన అంటే ఒకటే సింగిల్ పేజ్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 సైడ్స్ ఒక చాప్టర్ పట్టే అంత రాసేసిన.
ఒక చాప్టర్లో ఉన్న ఫార్ములాస్, రియాక్షన్స్, కాన్సెప్ట్స్ అన్నీ కూడా చిన్నగా ఏమేమి నేను గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నాను అన్నీ ఒకటే పేజ్లో పట్టేలా రాసుకున్నా. అప్పుడు ఏమవుతుందంటే సైకలాజికల్గా మనకు కూడా ఏమైనా వస్తుందంటే ఒకటే పేజ్ ఉంది కదా, ఈ ఒక్క పేజ్ రివిజన్ చేస్తే చాప్టర్ అంతా రివిజన్ అయిపోయింది. సో మనకు కూడా మనకే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది, అంత పెద్దగా ఏం లేదులే ఒకటే పేజ్ కదా అని. అట్లా నేను ప్రతి చాప్టర్కి స్పెసిఫికలీ ఇన్ఆర్గానిక్, ఆర్గానిక్ అయితే ప్రతి చాప్టర్కి ఇట్లనే చేసిన. అండ్ ఎవ్రీ డే ఒకసారి ఆ పేజెస్ అన్న అట్లా తిప్పుకుంటూ వెళ్తుండే. దానివల్ల ఏమైందంటే ఫాస్ట్గా, అంటే థింగ్స్ రోజు చూస్తున్నప్పుడు ఆటోమేటిక్గా గుర్తుండిపోతాయి. సో అది మాత్రం మీరు పక్కా చేయండి అబ్బా. సో నోట్స్ రాసిన తర్వాత రివిజన్ పక్కా. ఆ తర్వాత ఆబ్వియస్లీ లాస్ట్ 3 to 5 years పీవైక్యూస్ చేయండి. లాస్ట్ 3 to 5 years పీవైక్యూస్ చేసేటప్పుడు కొన్నిసార్లు మీకు డౌట్స్ ఉంటాయి, కొన్ని దగ్గర నేర్చుకుంటారు మీరు కాన్సెప్ట్, ఇంకా అవి మళ్ళీ మీరు నోట్స్లోకి యాడ్ చేసుకోండి ఆ పాయింట్స్, మళ్ళీ రివిజన్ చేయండి. అండ్ ఫైనల్గా లాస్ట్ 2 weeksలో మాక్ టెస్ట్లు రాయండి. ఆ మాక్ టెస్ట్లో నుంచి కూడా ఖచ్చితంగా దెర్ విల్ బీ ఫ్యూ పాయింట్స్ వేర్ యూ మైట్ ఫీల్ అరే ఇది నేర్చుకోలేదు, కాన్సెప్ట్ క్లియర్ లేదు అని. సో మళ్ళీ నోట్స్కి వెళ్ళండి, మళ్ళీ రివిజన్ చేసుకోండి, మళ్ళీ మాక్ టెస్ట్ రాయండి. ఇది ఒక లూప్ అనమాట. ఇదైతే ఫాలో అవ్వండి అబ్బా. ఓకే, ఆ తర్వాత ఇంకా ప్రిపరేషన్ రిసోర్సెస్ మీకు ఫిజిక్స్కి చెప్పిన, మ్యాథ్స్కి చెప్పిన, కెమిస్ట్రీ కూడా 1 short వీడియోస్ ఉన్నాయి. మెటీరియల్ మొత్తం కూడా అవైలబుల్ ఉంది మన వెబ్సైట్కి సంబంధించి. ఇఫ్ యూ జస్ట్ గో టు అవర్ ప్రళయం వెబ్సైట్ ఫ్రీ క్రాష్ కోర్స్. ఓకే, బయట యూట్యూబ్లో అయితే అన్ని వీడియోస్ ఉన్నాయి, మన డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. బ్యాచ్ యాప్లో అయితే ఈ బ్యాచ్ ఉంటుంది, ఫ్రీ బ్యాచే. అందులో మీరు ఎన్రోల్ చేసుకుంటే అందులో మీకు సిలబస్ మొత్తం కవర్ చేస్తున్నాం. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉన్నాయి, డిపిపిస్ ఉన్నాయి, అలాగే ఫార్ములా షీట్ కూడా అవైలబుల్ ఉంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ యాప్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. ఓకే, అండ్ యూట్యూబ్లో ఎలాగో మీకు లైవ్ క్లాసెస్ నడుస్తున్నాయి, రికార్డింగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. దాంతోపాటు ఫుల్ సిలబస్ కూడా మనం కవర్ చేస్తున్నాం అనమాట ఈ క్రాష్ కోర్స్లో అయితే. ఓకే, అండ్ ప్రాక్టీస్కి ఇందాక చెప్పిన మాక్ టెస్ట్ అవన్నీ, వాటికి మీరు రుద్ర టెస్ట్ సిరీస్ చూడొచ్చు. ఓకే, రుద్ర టెస్ట్ సిరీస్లో మీకు కెమిస్ట్రీకి సంబంధించి సబ్జెక్ట్ వైజ్ మాక్ టెస్ట్లు ఉన్నాయి, ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు ఉన్నాయి. అలాగే మీకు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మాక్ టెస్ట్ లాగా రాసుకోవచ్చు. సో దాని నుంచి మీకు మొత్తం మాక్ టెస్ట్ ప్రిపరేషన్ అయితే అయిపోతుంది. ఓకే, సో ఇవన్నీ కూడా మీకు జస్ట్ 299 రూపీస్కి అవైలబుల్ ఉంది. తీసేసుకుంటే మీకు మాక్ టెస్ట్ టైంలో అక్కడిక్కడ చూడాల్సిన పని లేదు, మన పీడబ్ల్యూ యాప్కి వెళ్ళిపోయి హాయిగా మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేసేసుకోవచ్చు. సో ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే ప్రాక్టీస్ అబ్బా. ఓన్లీ సీక్రెట్ టు క్రాక్ వెబ్సైట్. ఇంకా ఈ షార్ట్ కట్లు, టిప్స్, ట్రిక్స్ అవన్నీ పక్కకు పడేసి నువ్వు ఎంత ప్రాక్టీస్ చేస్తే నీకు అంత స్కోర్ పెరుగుతుంది. సింపుల్ ఫండా అంతే. ఓకేనా? సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో కెమిస్ట్రీకి సంబంధించి ఇదనమాట. ఓకే, సో సోది లేకుండా అక్కడిక్కడ ఏం పోకుండా పాయింట్ టు పాయింట్ చెప్పేసిన, మీ క్లియర్ కట్ ఐడియా ఇచ్చేసిన. సో ఇంకా మీకు వేరే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ రాబోయే, అంటే ఇప్పుడు మనం ఈ సిరీస్ కంప్లీట్ చేసినాం, నెక్స్ట్ మోస్ట్ ప్రెడిక్టెడ్ టాపిక్స్ అయితే మీకు ప్రతి సబ్జెక్ట్ అయితే చేపిస్తున్నాం. ఓకే, సో కామెంట్ కొట్టేసేయండి, టార్గెట్ ఫుల్ఫిల్ చేసేద్దాం. ఆ తర్వాత నేను నెక్స్ట్ ఆ టార్గెట్ ఫుల్ అయినా నెక్స్ట్ ఒక 1 dayలో మీకైతే వీడియో అప్లోడ్ అయిపోతుంది. ఓకే, మోస్ట్ ప్రెడిక్టెడ్ టాపిక్స్ ఇన్ మ్యాథ్స్ చాలా ఇంపార్టెంట్. నేను చెప్తున్నా, పేపర్స్ అనాలిసిస్ చేసిన తర్వాత అనుకోలేదు ఇన్ని ఉంటాయని. సో ఆ ప్యాటర్న్స్ అవన్నీ అయితే వచ్చేసినాయి బయటికి. సో పక్కా అది మీకైతే షేర్ చేస్తాం. ఓకే, సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్లో మెన్షన్ చేయండి అబ్బా. దట్స్ ఇట్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్, బై బై ఎవ్రీవన్.